ముత్యాల తలంబ్రాలని పొయ్యాలి. అందుకని ముత్యాల తలంబ్రాలని కూడా చక్కగా అనారోగ్యములు లేకుండా ప్రతి వాళ్ళు ఉండాలి అనే పరాక్రమ రాజాముడు చేసినవి ముఖ్యంగా 3 దుష్ట శిక్షణ శిష్ట రంగ ఎవరండి? మహాదేవి లక్ష్మీ స్వరూపుడినటువంటి సీతాదేవి తన పక్కన ఉంటున్నడిగా, అయ్యా ఇంత పవిత్రుడు ఒక్కడే రామచంద్రుడు ఎప్పుడూ ఉండడు కదా. సమోహనకరమైనటువంటి రామ కళ్యాణాన్ని మనం దర్శిస్తున్నాం. ఆ రామచంద్రుడు మొదటి గురువు వశిష్ఠుడైతే రెండవ గురువు విష్ణుడు. వివాహం జరుగుతుంది, అర్థించినప్పుడు దశరథుడు సాగిన పట్ల మా చిన్న పిల్లవాడు ఉంటారు. అదే విధంగా అప్పుడు విశ్వ దివ్యత్వం కలగజేయడం కోసం, హస్తములు ఇవ్వడం కోసం, రాముని పరిపూర్ణంగా చేయడం కోసం తీసుకెళ్తున్నానయ్యా. వైవస్వత మన్వంతరే ముత్యాలు అస దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్పదేవ జయ శ్రీరామ. శ్రీమాన్ సింహాచల వృక్ష వరాహ క్షేత్రం నుండి మధుమర్గం. అదేవిధంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి ఇచ్చినటువంటి దివ్య వస్త్రములు వ్యావహారిక చాంద్రమానేన ప్రభువాది శుభకరణ ఏవం గుణ విశేషణ సంవితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం యవేశ్చాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూవతారు సారుభిర్భగవాదిభిర్వశిష్టాదిభిః దివ్యమా. అక్కడాగే హ్రస్వ స్వర్ణరోమ మహారాజు ముత్తాత సమూహోక్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన కావలికస్య వందన మండలే కృతభేన భవమిత వివిధ సౌధ విభ్రాజితే వివేయంతే యాంతే నంతరితనభూతః విశ్రుతే దుర్నిరేక్షరివిజయ లగ్నహోరాత్రే కాననవాంశ ద్వాదశాం సత్రింశాం సత్రింశవంశకాః నిరంతరమనుకూలా శుభా శోభనా సర్వే గ్రహాః సునక్షత్రాః సుభగేయారదశాః వరదా వరదా చక్రరత్నాసమోహోతరా భవంతు. అయోధ్యకు వెళ్ళల పక్కన ఉండేటువంటి నంది గ్రామంలో ఒక సుఖమైనటువంటి ఆశీనంలో పాదుకొని పెట్టి పాదిస్తూ నేను కాదు పరిపాలించి అమ్మవారికి మాంగళ్య ప్రదానం చేయబోతున్నాడు. మాయం మజనకం కంచువాదన హర్షాధించి భక్తుని యొక్క దివ్యాల కళ్యాణ భోజామ వధూకలాభరణ రక్షత్రమారాంద అంతేది సత్యం చంద్రమా ఆదిత్య సత్యభూమికి ఆవర్త సత్యమాభరణ దక్షిణ
కదువేమి సల్పెనా కౌసల్యత శరథుల్ లాలించి రఘురాము శ్రీరామ్. ఈ వేడుక చూడటానికి అందరికీ కూడా చక్కగా ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఆనందపరమైనటువంటి ఈ ఘట్టాన్నంతా కూడా చూద్దాం. మరి మామ గతలు వేసుకునే వారి వధువులు ఎప్పుడు ఇతను ఒక రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ రామ దశరథ నందన రామ రామ. బీఆర్కే బాబా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి అలా చిన్నపిల్లలు మీ జాగ్రత్తలో పెట్టుకోండి. చిన్నపిల్లలు అలాగే మీకు విలువైన వస్తువులు మొబైల్ ఫోన్లు వంటివి దయచేసి మీ దగ్గరలో ఉంచుకోండి. ఆనందించడానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్. తండ్రి ఎవరంటే దశరథ మహారాజు, వరుడెవరయ్యా అంటే రామచంద్రుడు. సంకల్పం ఇచ్చేటప్పుడు కూడా తిథి వార నక్షత్ర యోగకరణములు పంచాంగాన్ని చెబుతుంటారు. ఈ పంచాంగము చేత పవిత్ర మైత్రేయవరుణ కౌండిన్యస త్రయార్చేయం రామభద్రుడికి అదే విధంగా ఉంటుంది. ఇది భగవత్ కళ్యాణం కాబట్టి వాడు ఋషులు కాబట్టి ఋషి నామం చేతనే ఓకే సార్ శ్రీరామ రామ భరతాగ్రజ రామ శ్రీరామ రామ రణ కర్కశ రామ 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 శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో వంశక్రమం ముత్తాత తాత తండ్రి రామచంద్రుని యొక్క వంశం మొత్తం. తండ్రి ఎవరంటే దశరథ మహారాజు, వరుడెవరయ్యా అంటే రామచంద్రుడు. అదే విధంగా
చెక్ మా కొంచెం వెనక్కి పెట్టారు కదా మేము పెట్టేస్తే సరిపోతే రెడ్డిది ఎవరు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వివిధ రామాయాల్లో జరుగుతున్న శ్రీరాముని ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న పరిస్థితిలో సీతారాముల్ని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందుతూ శ్రీరాముడు బాటలో ప్రజలందరూ నడవాలని ఆయన సూచించిన మార్గాన్ని అవలంబించాలని శ్రీరాముడు మాట నిలబడే వ్యక్తిగా తండ్రి ఆజ్ఞలు అనుసరించే వ్యక్తిగా ఏక పత్ని వ్రతుడిగా పేరు పొందిన వ్యక్తి. ఆయన పరిపాలనలో ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో జీవించారో, ప్రజలు ఏ విధంగా ఆనందంగా జీవించారో రానున్న ఈ కాలంలో పాలకుల పరిపాలనలో కూడా ప్రజలు అంతే సుఖ సంతోషాలతో ఉండే విధంగా పాలకులు పరిపాలన కొనసాగించాలని కోరుకుంటూ గతం కంట మారుతున్న తరాల్లో దేవుని పట్ల భక్తి భావాలు పెరుగుతూ దేవుని ఆశీస్సులు కోరుకుంటున్న ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిందని. పూర్వం ఒక వయసు దాటిన వారే మాత్రమే గుళ్ళకి గోపురాలకి వెళ్ళి భగవంతుని పూజిస్తుంటే ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి భగవంతుని ఆశీస్సులు కోరుకుంటున్నారంటే ఆధ్యాత్మిక రంగంలో మనం ముందుకెళ్ళామని చెప్పాల్సి ఉంది. ఎప్పుడైతే గుడికి వెళ్ళాలి, భగవంతుని పూజ